మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 13-14 వచనాలు. నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు అయిన యెహోవా అంటున్నారు, నీ దేవుడైనటువంటి నీ విమోచకుడైనటువంటి యెహోవాను నేను నీకు సెలవిస్తున్నది ఏమనగా, భయపడకుము, నేను నీకు సహాయము చేస్తాను. నీకు సహాయము చేస్తానని నేను చెప్పి మౌనంగా ఉండట్లేదు, కానీ నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ఔదార్యము, మనకెంత ఆధిక్యతను ఆయన ఇచ్చాడు. ఆయన మన కుడి చేతిని పట్టుకుని నడిపిస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన బాగుగా ఎరిగినవాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన స్పష్టంగా చూస్తున్నవాడు. వారికి హృదయ అంతర్యములను ఎరిగినవాడు గనుక ఆయన తన జనులకు ఇజ్రాయేలుగా మార్చబడినటువంటి జనాంగమునకు సెలవిస్తున్నాడు. అందరికీ కాదు గాని ఇజ్రాయేలు జనాంగమునకు ఆయన యొద్దకు చేరి ఆయన రక్తములో కడగబడిన ప్రతి వారు ఆత్మీయ ఇజ్రాయేలుగా మార్చబడిన వారు, క్రైస్తులుగా పేరు పెట్టబడినటువంటి వారు, ఆయన ఆశీర్వాదాలకు ఆయన హస్త బలమునకు వారు పాత్రుడు. ప్రభు అందుకే సెలవిస్తున్నారు, పురుగు వంటి యాకోబు, నిజమే, మనిషి ఈ భూమి మీద పురుగు వంటి వాడు, అల్పమైనటువంటి జీవి, మంటివాడు, పాపిగా ఉండగా ప్రభువు అటువంటి వ్యక్తిని, అటువంటి మనిషి జనాంగమును తన కొరకు ప్రత్యేకించి తన స్వకీయ సాంపాద్యంగా మార్చి తన ప్రియమైనటువంటి సంతానంగా, ప్రియమైనటువంటి జనులుగా, ప్రియమైనటువంటి బిడ్డలుగా ఆయన మార్చి ఆయన వారితో సెలవిస్తున్నాడు, మీరు భయపడొద్దు, మీరు జడియొద్దు, మీరు కృంగుదలకు సాతానికి అవకాశం ఇవ్వద్దు, నేనున్నాను మీతో, మీ కుడి చేతిని పట్టుకుంటున్నాను, మీకు సహాయం చేయవాడను నేనే. మరియు ఆయన అంటాడు, మీ విమోచకుడును నేనే. విమోచకుడు ఆయన మన విముక్తి దాత, విమోచన కర్త. విముక్తి అనగా ఒక విషయాన్ని మనం గుర్తించినట్లయితే, విమోచకుడుగా సహాయము చేయడానికి ఆయన వచ్చాడు అంటే మనం గుర్తించాల్సినటువంటి విషయం, మనకు ఆ సందర్భంలో సహాయం కావాలి. సహాయం ఎందుకు కావాలంటే, ఏదో ఒక పరిస్థితిలో, ఒక బంధంలో, ఒక సాతానిక కబంధ హస్తాల్లో బంధించబడి ఉండగా అక్కడ నుంచి విముక్తి కావాలి. అది ఆయనకు బాగా తెలుసు. మీరు ఉన్న స్థితిలో బంధించబడి ఉన్నారు, మీరు బయటికి రాలేకపోతున్నారు కనుక నేను మీకు విమోచకుడును, మిమ్మల్ని విమోచించే విముక్తి దాతను నేనే. నేను మీకు సహాయం చేసి మీ కుడి చేతిని పట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే, ఉన్న స్థితిలో ఉండి పైకి లేవనెత్తుతాడు, శిఖరముల మీద నిలబెడతాడు, క్షేత్ర స్థానాన్ని అనుగ్రహిస్తాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడతాడు. అయితే మనలో ఒక ప్రశ్న తటస్థించవచ్చు ఈ సమయంలో, ఆయన సహాయం చేయువాడని చెప్పుచు కుడి చేతిని పట్టుకుంటుంటే మా పరిస్థితులన్నీ ఇలా ఎందుకున్నాయి, మా పరిస్థితులు ఎప్పుడు ఉన్నట్లే ఉన్నాయి, ఎందుకు మార్చబడట్లేదు, ఎందుకు మేము దుఃఖము నెట్టూర్పులోనే ఇంకా వేదంలోనే బంధించబడినట్లుగా ఉన్నాము అని కొన్ని ప్రశ్నలు తలంచొచ్చు. అయితే అటువంటి సందర్భాల్లో మనం కీర్తనల గ్రంథం 78వ కీర్తన 35వ చరణం చూసినట్టయితే, దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం గుర్తించాలి, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏదనగా, దేవుడు మనకు ఆశ్రయము, మన విముక్తి దాత అని, మనకు విమోచకుడు ఆయనే అని మనం జ్ఞాపకము చేసుకోవాలి. చాలా మంది నేటి దినాన ఈ అంత్య దినాల్లో సాతాను వారిని బంధిస్తూ నడిపిస్తున్నటువంటి మార్గం ఏదనగా, కీర్తనల గ్రంథం 121వ కీర్తనలో మనం చూస్తాం. కీర్తనాకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి కలుగుద్ది. కీర్తనాకారుడు అంటున్నాడు, నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, యెహోవా నీ యొద్ద నుండే కదా. ఆయనకు కూడా అర్థమైంది యెహోవా యొద్ద నుండే సహాయం వచ్చిద్దని. కానీ అనేకులు గుర్తించక ఆ విషయాన్ని సహాయం కొరకు మనుషుల తట్టు ఎత్తుతూ చేతులు, మనుషుల తట్టు తలెత్తుతూ, మనుషుల యొక్క సహాయం కొరకు అర్థిస్తూ ఉంటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కొండల తట్టు నేను కన్నులెత్తితే, ఆకాశం తట్టు నాకు కన్నులెత్తితే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, యెహోవా నీ యొద్ద నుండే కదా నాకు సహాయం కలిగేది. మరియు ఆయన యొద్ద నుండి సహాయం కలిగితే, ఆయన చెయ్యి పట్టుకుంటే, ఆయన కుడి చేతిని పట్టుకుని నడిపిస్తే ఎలా ఉండిద్దో కూడా ఈ 121వ కీర్తనలోనే కీర్తనాకారుడు అభివర్ణించాడు. దాన్ని మనం చూసినట్టయితే, ఆయన మనకు సహాయం చేయడానికి ఉన్నాడు. ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడుగా, ఆయన మన పాదములు తొట్టిల్లనీయకుండా నడిపిస్తానని, మనల్ని కాపాడుతూ మన పక్కన ఉంటానని, ఆయన కునుకక నిద్రపోక మన కాపుదలను దయచేస్తానని ఆయన సెలవిస్తున్నాడు. మరియు మన కుడి ప్రక్క నుండి మనకు నీడగా ఉంటానని ఆయన సెలవిస్తున్నాడు. మరియు పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా, ఏ కీడు, ఏ అపాయము మనకు తగలకుండా, మన దరికి చేరకుండా ఆయన మనల్ని తన కనుపాప వలె కాపాడుతానని, ఆయన మన ప్రాణమును కాపాడుతాడని ఎన్నో ఉన్నతమైనటువంటి ఆయన బల పరాక్రమం అంతా చూపించేటువంటి మాటలను ఆయన మన కొరకు అందించారు. మనం మనుషుల తట్టు చూడక, మనుషుల సహాయాన్ని అర్థించక, రాజకీయ నాయకుల వైపు, సినిమా యాక్టర్ల వైపు, టీవీల వైపు, పోలీసుల వైపు, రాజ్యాంగాల వైపు, న్యాయాధిపతుల వైపు, న్యాయ వ్యవస్థ వైపు, డబ్బున్న వారి వైపు, అధికారుల వైపు
వైపు, యాజమాన్యం వైపు, ఇలా మనుషుల తట్టు మనం సహాయం కొరకు కనులెత్తక చేతులెత్తక, మనకు సహాయం ఇచ్చేవాడు మన ఆశ్రయదుర్గము యెహోవాని జ్ఞాపకము చేసుకుని ఆయన తట్టు మనం చేతులు చాచిన ఎడల, ఆయన తట్టు మన కనులు ఎత్తిన ఎడల ఆయన మనకు సహాయం చేస్తాడని చెప్తూ మన కుడి చేతిని పట్టుకుంటాడు. పట్టుకొని సరైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలు నడిపిస్తాడు. ఏది తక్కువ కాకుండా సమృద్ధిగా మనకి అనుగ్రహించి పోషిస్తాడు. మరియు పగలు ఎండ దెబ్బను, రాత్రి వెన్నెల దెబ్బలు కూడా తగలకుండా కాపాడుతానని చెప్తున్నాడు ఆయన. పగలు ఎండ దెబ్బ మనందరికీ తెలుసు, కానీ రాత్రి కూడా దెబ్బ తగులుతుందా? అవును, రాత్రి వెన్నెల దెబ్బైనా ఒకవేళ నీకు తగులుతుందేమో. నా ప్రియ కుమారుడ, ప్రియ సహోదరి సహోదరుడ, నా ప్రియమైనటువంటి, నా రక్తంలో కడగబడినటువంటి నా స్వకీయ సాంపాద్యము, మీకు రాత్రి వెన్నెల దెబ్బ ఒకవేళ తగులుతుందేమో అని ఆయన దాని విషయంలో కూడా ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో, తన ప్రియుల పట్ల ఆయన అంత శ్రద్ధ వహిస్తున్నాడు. ఎంతో లోతుగా సున్నితమైనటువంటి విషయాలను కూడా ఆయన లెక్కలోకి తీసుకొని, దాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన వ్యవహరిస్తున్నాడు. కనుక కష్టాల్లో, బాధల్లో, ఇక్కట్లో, ఇబ్బందుల్లో, ఏడుపులో, దుఃఖము, నెట్టూర్పుల్లో ఉన్న తన ప్రియులను, తన బిడ్డలను ఆయన మర్చిపోటకు అన్యాయస్తుడైనటువంటి దేవుడు కానే కాడు. అయితే కొందరు నాకెందుకు సహాయం అందట్లేదు, నాకెందుకు దేవుడు సహాయం చేయట్లేదు, నన్ను దేవుడు విడిచిపెట్టాడా అని అంటే ఒక చిన్న విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అది యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కూర్చుకాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను, గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మనం ఈ విషయాన్ని కూడా గుర్తించాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుడు మన చేయిని పట్టుకొని నడిపించకపోవడానికి ఉన్నటువంటి ఆ శరీర సంబంధమైన తుచ్చమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి క్రియల్లో బంధింపబడినట్లుగా ఉండడానికి గల కారణం ఏంటంటే దోషములు అడ్డుగా ఉండటం చేత. కొందరు డ్రగ్స్ చేత, వ్యభిచారము చేత, దొంగతనాల చేత, అబద్ధాల చేత, బూతుల చేత, సినిమాల చేత, మద్యపానాల చేత, సీరియల్ చేత, కొన్ని సోషల్ మీడియా ఊబుల చేత బంధింపబడి ఉంటారు. వారు ఎంత బయటికి వస్తామన్నా, ఎంత విడుదల పొందుదామన్నా, విమోచింపబడదామన్నా వారి వల్ల కావట్ల. కారణం ఏమిటంటే వారు దేవుడైనటువంటి విముక్తి దాత అయినటువంటి దేవుని వైపు వారి కనులు ఎత్తక, చెయ్యి చాచక వారిని వారు ఆశ్రయించుకుంటున్నారు. ఈ రోజు రేపు 1వ తారీఖు నుంచి మానేద్దాం, నూతన సంవత్సరంలో వీటన్నిటికి ఫుల్ స్టాప్ పెడదాం, నూతన మాసంలో చేద్దాం, లేదంటే పుట్టినరోజు తర్వాత నుంచి ఇలా జీవిస్తాం అని వారికి వారు అనుకుంటున్నారు, కానీ దేవుడి వైపు చూడట్ల. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీరు అనుకుంటున్నారు మీ అంతటా మీరు చేద్దామని, మీకు సహాయం మీరు పొందుకుందామని మీ సొంత ఆలోచన చేస్తున్నారు. కనుక నేను మీ ఎద్దుకు రాలేకపోతున్నా. కారణం ఏంటంటే మీకు మీరు అనుకునే విషయంలో మీరు దోషులుగా తీర్చిదిద్దబడుతూ మీ పాపములను అలాగే నిలబెట్టుకుంటున్నారు, మీ పాపపు యొక్క గోడ నిలబెట్టుకుంటున్నారు, దాన్ని మీరు ప్రాకారంగా కాపాడుకుంటున్నారు. కనుక ఆ ప్రాకారమే, ఆ పాపపు గోడే మీకు నాకు మధ్యలో అడ్డంగా ఉంది. నేను సహాయం చేయడానికి నా చెయ్యి చాపుతున్నా, మీరు నా హస్తాన్ని చూడడానికి, నా హస్త బలాన్ని పొందుకోవడానికి, మీ కుడి చేతి నేను పట్టుకోవడానికి అడ్డంగా మీరు కట్టుకున్నటువంటి గోడే, మీ పాపపు గోడే అడ్డంగా నిలబడుతుందని ప్రభు సెలవిస్తుండగా, దేవునికి ఆయాసకరంగా, దేవునికి నచ్చనివి మనకి తెలిసినప్పటికీ వాటిలోనే కొనసాగుతుంటే ప్రభు నేటి దినాన వాక్యం అంటే నీతోను మీతోను మనందరూ సెలవిస్తున్నారు. ఆయనకి ఆయాసకరంగా ఉన్న వాటిని మనం విడిచిపెడదాం. ఆయన మనకు సహాయం చేయడానికి, ఆయన ఆకాశం నుండి శరీరధరగా భూమి మీదకి దిగి వచ్చి తన మహిమను విడిచి మన పాపం నుంచి విడిపించడానికి, రక్షించడానికి, పరలోక రాజ్యాన్ని చేర్చడానికి అంత గొప్ప ఔన్నత్యాన్ని ఆయన మన కొరకు చూపిస్తే, ఇంకా మనం విడిచిపెట్టవలసి వాటిని, చిన్న చిన్న క్రియలను, దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడకుండా ఆటంకాలుగా ఉండినట్లుగా ఎందుకు అనుమతించాలి? కనుక ఆయన మనకు సహాయం చేయవాడుగా చెయ్యి చాచి కుడి చేతిని పట్టుకుంటున్నాడు. మనం స్వల్ప జనమని, మనం ఎన్నిక లేని వారమని, పురుగు వంటి వారమని ఆయనకు తెలుసు. అయినప్పటికీ మనల్ని ఆయన ఎన్నుకుంటున్నాడు, మన కొరకు ఆయన పరితాపం చెందుతున్నాడు, మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ అంత పరిణితి చెందినటువంటి ప్రేమ. నిజమైనటువంటి ప్రేమలో అర్థిస్తూ ఏదో కోరుకుంటూ ఉండేది కాదు, గాని నా కొరకు సహాయం చేయడానికి చెయ్యి చాచితే నేనేమి చేయగలను, అడక్క ముందే నేనేం చేయగలను అనేటువంటి ఆలోచనతో ఉండడమే పరిణితి చెందినటువంటి ప్రేమ. నేడు ఆయన పరిణితి చెందినటువంటి ప్రేమతో విమోచన కర్తగా, విముక్తి దాతగా మన ఎదుట ప్రత్యక్షమైండుగా, ఆయన సహాయం చేయవాడుగా, మనం బంధించబడినటువంటి బంధకాల నుంచి విడిపించడానికి ఆయన తన చెయ్యి చాచి ఉండగా, ఆ చెయ్యిని పట్టుకోవడానికి నిర్లక్ష్యము చేయక, ఆలస్యము చేయక, నేడు అను సమయం ఉండగానే ఆయన ఆశీర్వాద మార్గాలను నడిపించబడడానికి ఆయన హస్తానికి మన కుడి చేతిని అప్పగించుదాం, విమోచింపబడదాం, బంధకము నుంచి స్వేచ్ఛాపరులుగా మార్చబడి దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తాం. ఈ నా దేవుని మాటలు ప్రతివాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసండితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గలతండి నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ విమోచన కర్తగా, విముక్తి దాతగా ప్రత్యక్షమై ప్రతి వారి కొరకు నీ హస్తమును చాపి కుడి చేయిని పట్టుకుని లేవనెత్తుతానని, స్వల్ప జనముగా ఉన్నప్పటికీ, ఎన్నిక లేని వారిగా, పురుగు వంటి మట్టి వంటి వారంగా ఉన్నప్పటికీ మీరే మా కొరకు చేయి చాచి మమ్మల్ని లేవనెత్తడానికి, నిలబెట్టడానికి, ఆశీర్వదించడానికి, దీవించడానికి, బండ మీద నిలబెట్టడానికి మీరు చూపినటువంటి నీ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమను బట్టి, ఔన్నత్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంకా నీ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని అట్టి విధంగా
విధంగా వారి కుడి చేతిని పట్టుకుని మీరు లేవనెత్తండి. ఏదైనా మీ హస్తం వారి కుడి చేతిని పట్టుకోకుండా వారి యొక్క పాపం ఏదైనా అడ్డంగా ఆటంకంగా ఉంటే దయచేసి వాటిని క్షమించండి. వారు దాన్ని గుర్తించి యెహోవా ఒక్కడే విమోచన కర్త అని వారు జ్ఞాపకం చేసుకుని గుర్తించి నీ వైపు చేయి చాచినట్లుగా పరిశుద్ధాత్మ వారి హృదయాన్ని మీరు తెరవండి, నిండాలుగా మీరు దీవించండి. ఇంకను ఆత్మీయతలో వృద్ధిని దింపచేయండి. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని మీరు నిండాలుగా దీవించి ప్రతి అవసరం అక్కడిని మహిమలో తీర్చి రాహుల రాజ్యాన్ని సిద్ధపరచమని, సమస్త కొరతలు కుదువలు తీసివేసి మీ నిత్య రాజ్యాన్ని వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.